ఈ రాణి స్నానగృహ ముందుండే వీడియోలో చూపించాను కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి సైడ్గా వే ఉంటుంది. అక్కడ మనం చూస్తే మహానవమి దిబ్బ అంటారు. ఇక్కడ చూపించే ప్లేస్లో ఏదన్నా ఫెస్టివల్స్ కానీ ఉత్సవాలు అవి జరుగుతాయి కదా అప్పట్లో, అవి అన్నీ ఇక్కడే చేసేవారంట. ఇంకా ఈ ప్లేస్లో మనం ఏమేమి చూడొచ్చు అంటే ఆడియన్స్ హాల్ ఉంటుంది. ఇంకా అప్పట్లో యూజ్ చేసిన ట్యాంక్స్ అవి ఎలా స్టోరేజ్ చేసేవారు, వాటర్ అది అని చెప్పి అది తెలుస్తుంది. సీక్రెట్ ఛాంబర్ ఉంటుంది. ఏదన్నా శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ మీటింగ్స్ చేసుకునేవారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా ఇప్పుడు మనం చూసేది స్టోన్తో చేసిన డోర్. అప్పట్లో డోర్స్ అన్నీ ఇలాగే ఉండేవంట. ఇది ఒకటి మాత్రం మిగిలింది ఇక్కడ. దీన్ని ఎవరైనా టూరిస్ట్ అవి వస్తారు కదా చూడటానికి, దానికోసం అని చెప్పి ఇక్కడ బయట పెట్టించారు దీన్ని. దీనికోసం ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే సైడ్కే దానికి సంబంధించిన పోస్టర్స్ అవి పెట్టారు. మనం దీని గురించి ఇంకా ఎక్కువ ఏమైనా తెలుసుకోవాలి డీటెయిల్డ్గా అంటే మీరు దాన్ని చెక్అవుట్ చేయొచ్చు. చెప్పాలి అంటే మేము చాలాసార్లు వెళ్ళాము, కానీ ఈసారి మీకు డీటెయిల్డ్గా చెప్పాలి తెలుసుకొని అని చెప్పి ట్రైన్ని పిక్ చేసుకున్నాం మేము. అయితే అతను ఏం చెప్తున్నారంటే అక్కడ బయట కనిపించింది కదా, ఆ డోరే ఈ ఎంట్రన్స్లో ఉండేదంటే ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఎంత స్క్వేర్ షేప్లో కట్ చేశారో. మేము అప్పుడు అడిగాము అతన్ని, ఈ రాళ్ళు అవి ఎవరు పెట్టి ఉండొచ్చు, ఇలా ఏదైనా మిషన్స్ యూజ్ చేశారని అడిగితే, లేదు అప్పట్లో ఉండే ప్రజలు ఇంకా యానిమల్స్తో ఇదంతా ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. వాళ్ళు అప్పట్లో చాలా బలంగా ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు తినే ప్లేట్స్ అవి కూడా ఉన్నాయి, చూపిస్తానని చెప్పారు అతను. ఇంకా ఇక్కడ మీకు పెద్ద రాయి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్గా చిన్న చిన్న హోల్స్ పెట్టి ఉంటాయి. ఈ టెక్నిక్తో వాళ్ళు రాళ్ళని కట్ చేసేవారంట. అప్పుడు కరెక్ట్గా స్క్వేర్ షేప్లో కట్ అయ్యేవంట. తర్వాత వాళ్ళకి తగినట్టుగా ఆ రాయిని వాళ్ళు సెట్ చేసుకునేవారంట. మీరు లెఫ్ట్ సైడ్కి అబ్జర్వ్ చేసినట్లయితే ఆ రాళ్ళకి చూసారా స్క్వేర్గా సైడ్ కార్నర్స్ ఉంటాయి. పైన వాల్కి చూడండి అబ్జర్వ్ చేస్తే. ఇదే మహానవమి దిబ్బ. ఇక్కడ మధ్యలో స్టెప్స్ ఉంటాయి, దాని ద్వారా మనం పైకి వెళ్ళొచ్చు. యాక్చువల్గా పైన అంతా ఉండే భవనాలన్నీ కూలిపోయినాయి అంట. ఓన్లీ ప్లాట్ఫామ్స్ ఒకటే మిగిలినాయి ఇక్కడ మనం చూడటానికి. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు ఆ మిడిల్లో కూర్చొని ఇక్కడ జరిగే ఉత్సవాలను అంతా చూసేవారంట. ఇంకా ఇక్కడ పోటీల్లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇక్కడే ఇచ్చేవారంట. మహానవమి దిబ్బానే బన్ని మండప అని కూడా అంటారంట. ఈ సైడ్ కార్నర్కి రాళ్ళు ఉన్నాయి కదా, దాని మీద ఏనుగులు వంటలతో వాళ్ళు ఎలా కట్టి ఉండొచ్చు ఇదంతా అనేది మనకి పిక్చర్స్ కనపడతాయి. అప్పట్లో కెమెరాస్ అవి లేవు కదా, ఇలా రాళ్ళపై ఆ పిక్చర్స్ని వాళ్ళు చెక్కేవారంట. ఇంకా ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు 2 పెద్ద ట్యాంక్స్ ఒకటి కనిపించినాయి అంట. అందులో ఇది ఒకటి పెద్దది. దసరా ఉత్సవాలు అవి జరిగినప్పుడు ఇందులోనే వాటర్ అది స్టోరేజ్ చేసుకునే వాళ్ళంట వాళ్ళు. ఇంకొక ట్యాంక్ ఉంటుంది, అది కూడా టీ షేప్లో ఉంటుందంట. అది కూడా వాటర్ ట్యాంక్నే. టీ షేప్లో కూడా ఇంకొక ట్యాంక్ ఉందని చెప్పాను కదా, అది ఇదే. అప్పట్లో ఇవి 2 సెర్చ్ చేసినప్పుడు ఇవి 2 వాళ్ళకి కనిపించినాయంట తవ్వకాల్లో. ఇంకా ఇది వచ్చేసి ఒక్కటే రాక్తో చేసిన ఒక ట్యాంక్ అనమాట. ఇది హోలీకి అది వాటర్ అది వేసి దీంట్లోనే హోలీ అది ఆడేవారంట అప్పట్లో. ఇక్కడ మనం కార్నర్ నుంచి చూస్తే ఒక చిన్న పిల్లర్స్లా వెళ్తూ ఉంది కదా లైన్, అదే వాటర్ సప్లై అయ్యేదంట. లేక్ నుంచి ఆ వాటర్ వచ్చిందంతా కూడా రాణి గృహం వరకు వెళ్ళేదంట ఈ వాటర్ సప్లై అంతా కూడా. అప్పట్లో పైప్ లైన్స్ అవి ఉండేవి కాదు కదా, ఇలా రాళ్లతోనే ఈ పైప్ లైన్ని కన్స్ట్రక్షన్ చేశారంట. ఆ పైప్ లైన్ చూడండి ఎక్కడ వరకు ముందుకు వెళ్తుంది అనేది మనకు కనిపిస్తుంది, కానీ అంతకు మించి మనకి ఇంకా కనిపించదు. అది 500 years బ్యాక్ కదా, ఆల్మోస్ట్ అన్నీ కూలిపోయాయి. మనకి కొన్ని మాత్రమే అక్కడ వాళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తాయి అంతే. ఇవన్నీ మనం ఇక్కడ తిరుగుతూ చూస్తూ ఉంటాం కదా. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళ, వాళ్ళు ఇక్కడే ఫెస్టివల్స్ అవి చేసుకునేవాళ్ళ, వాటర్ అది కూడా ఇలా స్టోరేజ్ చేసుకునేవాళ్ళ. ఇవన్నీ మనకి చాలానే తెలుస్తాయి వాళ్ళ గురించి ఇక్కడికి వస్తే. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది బ్లాక్ స్టోన్ పుష్కరిణి. అయితే ఇక్కడ కార్తీక మాసం వచ్చినప్పుడు
ఇక్కడే పూజలు అవి చేసేవాళ్ళంట. ఇక్కడ స్ట్రైట్గా మనకి లక్ష్మీదేవి గుడి కూడా కనిపిస్తుంది, కానీ గుడికి సంబంధించి ఏమీ ఉండదు, ఓన్లీ ద్వారం ఒకటే మనకు కనిపిస్తుంది. ఇక్కడే పూజలు అవి చేసేవారంట కార్తీక మాసం టైంలో అని చెప్తున్నారు అతను. ఫస్ట్లో ఇక్కడ ఈ పుష్కరిణి ఉందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదంట. ఈ వాటర్ పైప్ లైన్ కోసం తవ్వినప్పుడు ఇది బయటపడింది అని చెప్తున్నారు అతను. 1983-84కి సంబంధించిందంట ఈ పుష్కరిణి అంతా. ఇంకా చివర కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ భోజనం ప్లేట్లు అవి ఫిక్స్ ఉన్నాయంట. కానీ ఇక్కడ శాంపుల్ కోసం కొన్ని భోజనం ప్లేట్స్ అవి అప్పుడు తినేవి పెట్టారు, చూపిస్తానని చెప్పారు అతను. ఇది భోజన ప్లేట్లు మధ్యలో కాలువ ఆ పక్క ఈ పక్క ప్లేట్ భోజనాలంతా నేను ఇట్టంటే వాష్ ఇట్టంటే వాష్. అక్కడ ఫిక్స్ ఉందేమో ఇక్కడ షాంపాలు పెట్టారు. ఈ పక్క ప్లేట్లో అన్నం తినేవాళ్ళు ఇంత రాయి ఎత్తేవాళ్ళు అప్పుడు కాలంలో. ఇప్పుడు అన్నం తినే వెళ్ళారు, రాయి ఎత్తేవాళ్ళు. ఇదే పైప్ లైన్ ఇట్లా లోటస్ మహల్ వరకు పోయిందేమో. లోటస్ మహల్ రాణి నివాసం పోయింది. శ్రీకృష్ణదేవరాయల వారికి 2 భార్యలు అని చెప్పాను కదా, చిన్నాదేవి తిరుమలాదేవి. ఇక్కడ చిన్నాదేవి ప్లాట్ఫామ్ అంటారంట. అప్పట్లో అక్కడ ఏదైనా డ్యాన్స్ అవి చేసినప్పుడు ఇక్కడ గిఫ్ట్ ఇవ్వకుండా అక్కడ మహానవమి దిబ్బ అని చూపించాను కదా ఫస్ట్లో, అక్కడ గిఫ్ట్ ఇచ్చేవారంట శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడంతా కూడా ఎక్కువ టూరిస్టులు తిరిగే ప్లేస్ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ అంతా కూడా ఇక్కడ నీట్గా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ మనకి స్ట్రైట్గా కనిపించేది వాటర్ ట్యాంక్ అంట. ఇలాంటి చిన్న చిన్న వాటర్ ట్యాంక్స్ చాలానే ఉన్నాయంట, తవ్వకాల్లో బయటపడినాయి అని చెప్తున్నారు అతను. చిన్నదేవి ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా, అది ఇదే. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ బిల్డింగ్స్లా కనిపించేలా ఏమీ మనకి కనిపించవు, అన్నీ కూలిపోయినాయి. అయితే ఈ ప్లాట్ఫామ్స్ ఒక్కటే మిగిలినాయి మనకి చూడటానికి, ఇక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళ అని తెలియడం కోసం అంతే. ఇంకా ఇక్కడ మనం చూస్తే అప్పట్లో ఆడవాళ్ళు వేటకి వెళ్ళేవాళ్ళ అని కూడా మనకు అర్థమవుతుంది. అలా వీళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా ఇలా రాళ్లపై వాళ్ళు చెక్కారు అప్పట్లోనే. ఇంకా మనం ఇక్కడ చూస్తే రాణివారిని పల్లకిలో తీసుకెళ్తున్న పిక్చర్స్ కూడా మనకి కనిపిస్తాయి మనకి. ఇవన్నీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేసేవాళ్ళు అని తెలియడం ఒకటే కాదు, వాళ్ళ కళని కూడా మనకి చూపిస్తున్నట్టే అయ్యింది చెప్పాలి అంటే. కనపడుతుంది 2 2 కాళ్ళు. ఇది ఇట్లా పట్టుకుంటే 2 చేయి 2 కాళ్ళు అట్లా పట్టుకుంటే, ఇట్లా పట్టుకుంటే సింగల్. ఇక్కడ ఇది తీసుకోండి, టెన్షన్ తీసుకోండి. ఇక్కడ ఒక ఆమె చూడండి టెన్షన్ తీసుకుంటుంది అంట. అంటే అప్పట్లో ఆడవాళ్ళు కూడా ఇలాగే టెన్షన్ పడేవాళ్ళేమో. టెన్షన్ పడని వాళ్ళు అంటే ఎవరున్నారు మీరే చెప్పండి. డోర్ కట్టేకి ఈ హోల్ ఉందేమా, పైగా డోర్ కట్టేకి ఇక్కడ ఉంది కదమ్మా, అది కాదు ఇక్కడ డోర్ దానికి వేసి లింక్ పెడతారా? డోర్ కట్టేకి ఇక్కడ కోలాట డోళ్ళు పిచ్చుకది అంతా నడుస్తుందమ్మా. ఈ పైప్ లైన్ అండర్గ్రౌండ్ సిస్టమ్ పోతుంది చూడండి, ఇటు నుంచి డివైడ్ అవుతుంది నీళ్ళు ఇట్లా పోతుంది కదా. ఇదే పైప్ లైన్ లోటస్ మాలికి పోతుంది, రాణి నివాసం పోయేది పైప్ లైన్. ఇక్కడ ఒక అండర్గ్రౌండ్ సీక్రెట్ చేంబర్ దొరికిందమ్మా అప్పటి కాలంలోది. అండర్ గ్రౌండ్ సీక్రెట్ ఛాంబర్ కూడా ఇక్కడ ఉంది. ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళ నుంచి వీళ్ళని కాపాడుకోవడానికి జరిగే డిస్కషన్స్ అన్నీ ఇక్కడే ఉండేదంట, మీటింగ్ అంతా.
సీక్రెట్ చేంబర్ అని చెప్తారు. ఈ రూఫ్ అంతా కవర్ అయిపోయింది బ్లాక్ స్టోన్. ఇది పడిపోయిన తర్వాతనే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ రౌండ్ వాల్ కట్టేశారు. ఈ రూమ్ చుట్టుపక్కల ఉందేమో మంత్రులు డిస్కస్ చేసేవాడు. రాజా, మంత్రి, మినిస్టర్, గురువు మాట్లాడేవాడు. ఇక్కడ మాట్లాడుతూ ముందు కనపడేదే భువన విజయం. హైట్ కనపడుతుంది కదా భువన విజయం. అది 100 స్తంభాలు ఉందమ్మా. పైకంతా వుడ్ అంతా పోయింది. ప్లాట్ఫామ్ ఒకటే మిగిలింది. లోపల పోయికి అంటే అక్కడ ఉందేమో. అక్కడ దిగితే ఇంటికి వస్తారు. ఈ సీక్రెట్ ఛాంబర్ చూడటానికి మనం ఇక్కడ స్టెప్స్ ద్వారా కూడా లోపలికి వెళ్ళి చూడొచ్చు ఎలా ఉంది అని. లోపలికి వెళ్ళే దారి కొంచెం చిక్కటిగానే ఉంది, ఏం కనిపించదు. సీక్రెట్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మహానవమి దిబ్బ మనకి ఆ వ్యూలో కనిపిస్తుంది. ఇక్కడ అతను చూపిస్తుంది ఇదంతా శాండల్వుడ్ మండపం అంట. వుడ్ అంతా పోయింది, ఓన్లీ ప్లాట్ఫామ్ ఒకటే మిగిలింది. ఇంకా సైడ్కి మనకి స్టెప్స్ ఉండి పైకి ఎక్కారు కదా కొంతమంది. అది ఏంటంటే కోర్టు టైపు జడ్జ్ అనమాట. శ్రీకృష్ణదేవరాయలు అక్కడే తీర్పు చెప్పేవారంట అప్పట్లో. ఇంకా పైకి వుడ్ ఎంత ఉండేదంట, అదంతా కూలిపోయింది, ఏం లేదు ఇప్పుడు. ఇంకా మనకి తెలియనివి చాలా ప్లేసెస్ ఉంటాయి హంపీలో. అడుగడుగున ప్రతిదానికి హిస్టరీ ఉంటుంది. నాకు తెలిసింది తెలుసుకున్నంత వరకు మీకు చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.